శ్రీచక్రం మీరు అర్చన చేసి పూజలు చేస్తే ఆ అభిషేకాలు చేస్తే ఏ ఫలితాలు ఉందో పిరమిడ్ లోపల కూర్చొని చేస్తే కూడా అంతే ఫలితాలు ఉన్నాయి. పిరమిడ్ అంటే ఇంకా ఏదో కాదు, దాని యాంగిల్స్ ఇంపార్టెన్స్. మనస్సుకు బోధించుకుంటూ వాసనాక్షయానికి అనుకూలంగా జీవిస్తూ ముందుకు నడవాలి అని ఏమన్నారంటే, ఉన్నదాన్ని నిందించుకుంటూ అంటే మీకున్న పరిస్థితుల గురించి బాధపడుతూ, సంసార పరిస్థితులు అవ్వచ్చు, భర్తతో భార్యతో పిల్లలతో ఇబ్బంది ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, దుఃఖపడుతూ ఉంటారు. నా జీవితం ఎలా అయిపోయింది, ఒకప్పుడు ఎంత బాగుండేది, దానికి వాడు కారణం, లేకపోతే వీడు కారణం, లేకపోతే ఇంకోడు కారణం, ఎవరో ఒకరిని నిందించుకుంటూ బాధపడుతూ ఉంటారు. గురు మహారాజ్ ఏమన్నారంటే, నువ్వు చేయవలసింది అలా బాధపడడం కాదు, ప్రతిరోజు ఒక్కొక్క లోపాన్ని నీ ధ్యాన సాధనలో తొలగించుకోవడానికి ప్రయత్నించాలంటారు. మనం జూమ్ లో మానవునిలో లోపాలని చెప్పి ప్రతి ఒక్కరిలో ఎన్ని రకాల లోపాలు ఉన్నాయో, ఎన్ని రకాల తప్పులు చేస్తున్నారో 78 ఎపిసోడ్లు చెప్పుకున్నాం. అది ఒక్కొక్కటి చెప్తూ ఉంటే అరే నిజమే, ఇది సరి చేసుకోవాలి అని చెప్పి మీరే అనుకుంటారు. అన్ని రకాల లోపాలతో తప్పులతో జీవిస్తూ ఉంటే సుఖశాంతులు ఎక్కడ ఉంటాయండి? మనలో ఏ లోపము లేకపోతే బయటవాడు ఎవడైనా కారణం కావచ్చు. మనలో ఇన్ని లోపాలు ఉంటే మన దుఃఖానికి మనమే కారణం. మన వాస్తవానికి ఇంకొకరిని నిందించి ప్రయోజనం లేదు. ఒక్కొక్కటి తొలగించుకుంటూ అని ధ్యాన సాధనలో 3 స్థితులు ఉన్నాయని చెప్పుకున్నాం. మొట్టమొదటి స్థితిలో చంచల మనస్సు నిశ్చలమవుతుంది. ఈ ఫస్ట్ స్టేజ్ మీరు సాధిస్తే మీలో ఉన్న కొన్ని లోపాలు మీరు సరి చేసుకోగలుగుతారు. రెండో స్టేజ్ ఏంటంటే నిశ్చలమైన మనసు నిర్మలం అవుతుంది. అప్పుడు మరికొన్ని లోపాలు చెప్పండి కొంచెం ఎక్కువే లోపాలు సరి చేసుకుంటారు. మూడో స్టేజిలో నిర్మలమైన మనసు శూన్యమవుతుంది. ఈ స్టేజికి చేరుకున్నప్పుడు మీలో ఉన్న లోపాలన్నీ